సిక్స్త్ క్లాస్ 9th లెసన్ ధర్మ నిర్ణయము. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గాలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. ఈ కథలో రాజు పేరు మాధవవర్మ. ఇక్కడ యాగంటిలో కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది యాగంటి. ఇది శివాలయము. శివుడు లింగ రూపంలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో ఇక్కడ మాత్రమే దర్శనమిస్తారు. మిగిలిన శివాలయాల్లో శివుడు లింగ రూపంలో ఉంటే ఇక్కడ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న పుష్కరిణి పేరు అగస్త్య పుష్కరిణి. ఇందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉండడం విశేషం. ఇక్కడ 3 గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారనే ప్రశస్తి ఉంది. భాషాంశాలు చూస్తే అసూలు అంటే ప్రాణాలు, గడియ అంటే 24 నిమిషాల కాలం, పర అంటే ఇతర, అశ్వం గుర్రం, సువర్ణం బంగారం. సమానార్థక పదాలు గుర్రం, అశ్వం హయం, సూర్యుడు ఆదిత్యుడు రవి, శిఖరం కొండ పర్వతం, ప్రకృతి వికృతి రథం అరథం, కుమారుడు కొమరుడు, ఆజ్ఞ ఆన, ఉదయిస్తాడు వ్యతిరేక పదం అస్తమిస్తాడు, అన్యాయం న్యాయం, సుఖం దుఃఖం, సామాన్యం అసామాన్యం. సమాసాల్లో చూస్తే 4 ముఖాలు అంటే 4 అయిన ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. ఇవి ద్విగు సమాసాలు, నంబర్స్ ఉన్నాయి కాబట్టి. అట్లాగే ఇక్కడ చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు ద్విగు సమాసానికి ఉదాహరణలు. ఇక్కడ చూస్తే అత్వసంధి చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు, తిరగక ప్లస్ ఏమి తిరగకేమి, రామయ్య రామ ప్లస్ అయ్య, జరగకేమి జరగక ప్లస్ ఏమి, రామక్క రామ ప్లస్ అక్క, సీతమ్మ సీత ప్లస్ అమ్మ, రవ్వ ప్లస్ అంత రవ్వంత, చింత ప్లస్ ఆకు చింతాకు, వెంక ప్లస్ అప్ప వెంకప్ప. సంయుక్త వాక్యం అంటే సమప్రాధాన్యం కల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. ఇక్కడ చూస్తే మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. మధు రహీం జాన్ బడికి వెళ్ళారు. సీత అక్క గీత చెల్లెలు, సీత గీత అక్క చెల్లెళ్ళు. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది, శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. నగీన్ స్టేషన్కి వెళ్ళినా కానీ రైలు వెళ్ళిపోయింది. మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు కానీ బస్సు అందలేదు. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.